హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను చాలా హెల్తీగా షుగర్ ఉన్న వాళ్ళైనా చక్కగా హ్యాపీగా తినేయచ్చు ఓట్స్, అలాగే బాన్సీ రవ్వ ఉంటుంది కదా, దాంతో ఇలా ఇడ్లీ చేశాను. చాలా సాఫ్ట్గా చాలా మంచిగా వచ్చినాయి. ఇవి ఇలాగా హెల్తీగా ఒక్కొక్కసారి మనం చేసుకుంటే మంచిది. అలాగే మనం దీంట్లో ఎటువంటి మినప్పప్పు కానీ రైస్ కానీ యూస్ చేయకుండా ఇలాగ ఒకసారి ఇడ్లీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ఫస్ట్ ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాను. ఇవి క్విక్కర్ ఓట్సే. తీసుకుని దీని మీద ఒక ప్యాన్లో వేసుకుని ఒకసారి ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మన చేత్తో మనము ఇలాగా కలిపినట్టయితే చక్కగా పౌడర్ కింద రావాలి. అలా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇలాగా ఒక 2-3 నిమిషాలు ఇలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. మనకి చూడండి, ఇప్పుడు చేత్తో ఇలా అంటే చక్కగా ఇలాగా పౌడర్ అయిపోవాలి. ఇలాగా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే నేను ఒక 1/2 కప్పు బాన్సీ రవ్వ అంటారు కదా, గోధుమ రవ్వ, ఇది తీసుకున్నాను. ఒకవేళ మీకు గోధుమ రవ్వ వద్దు అనుకుంటే కనుక ఉప్మా రవ్వతో కూడా వేసుకోవచ్చు. నేను ఉప్మా రవ్వతో కూడా వేసాను ఇడ్లీ. అది మన ఛానల్లో ఉంది. చూడండి, ఇవి మనకి వేగినట్టు ఎలా తెలుస్తాయి అంటే చూడండి, తెల్లగా అయింది రవ్వ. అలాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా ఒక ప్లేట్లో వేసుకుని ఇలాగా చల్లారనివ్వాలి. ఇలా మొత్తం చల్లారిన తర్వాత వీటిని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలాగా అంతా మిక్సీలో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ 1 కప్పు పెరుగు వేస్తున్నాను. నేను ఫ్రెష్ పెరిగే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ పులిసింది ఉన్నా కానీ వేసుకోవచ్చు. ఇలాగా పెరుగు వేసుకుని మనం పెరుగు ఎంతైతే తీసుకున్నామో అంత వాటర్ వేసుకోండి. వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలా మెత్తగా కాదు, మనకి ఈ గోధుమ రవ్వ అనేది మెత్తగా అవ్వదు ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఉండాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేసుకుని దాన్ని ఇలా రిన్స్ చేసుకుని అది కూడా వేసుకోండి. ఎందుకంటే ఓట్స్ జిగురుగా ఉంటుంది కదా, అలా అందువల్ల ఇది ఎక్కువ మనకి మిక్సీ జార్లోనే ఉండిపోతుంది. చూడండి, ఇలాగా ఒకసారి ఇదంతా మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టుకుని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. చూడండి, ఒక 15 నిమిషాల తర్వాత మొత్తం వాటర్ అంతా సోక్ చేసేసుకుంది కదా ఓట్స్ అలాగే రవ్వ. ఒకసారి ఇలా కలిపిన తర్వాత ఇందులో ఒక 1/2 గ్లాసు వాటర్ వేసాను. మీకు చిన్న గ్లాస్ ఉంటుంది కదా, దాంతో మనం ఇడ్లీ బ్యాటర్ ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. అలాగే నేను అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ వేస్తున్నాను. ఇలా వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు. నేనైతే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా పిల్లలకి, అలాగే హెల్తీగా కూడా ఉంటుంది. అందుకని చెప్పి నేను వీటన్నిటిని యాడ్ చేశాను. ఇదంతా ఇలాగా బాగా కలుపుకోండి. ఇవన్నీ కలిసేటట్టు కింద కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఇందులో కొంచెం సోడా వేస్తున్నాను. ఇది ఒకవేళ మీకు సోడా వద్దనుకుంటే కనుక ఈనో కూడా వేసుకోవచ్చు. అలాగే కొంచెం 1 స్పూన్ వాటర్ వేసుకుని ఇలాగా కలుపుకోండి. ఇలా మనం సోడా వేయడం వల్ల పిండి వెయిట్ తగ్గుతుందన్నమాట. అది ఇలా పొంగుతుంది కదా, అప్పుడు ఫ్లఫీగా వస్తాయి ఇడ్లీలు. ఒకసారి ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత నేను ఇడ్లీ రేకులకి ఇలాగ ఆయిల్ అప్లై చేసుకున్నాను. ఆయిల్ అప్లై చేసుకుని ఇలాగా వేసుకోండి. బాగా పైకి వచ్చేటట్టు కింద వేసుకోకండి, చిన్న చిన్నగా వేసుకుంటే మనం ఇడ్లీ కూడా కొంచెం ఉబ్బుతుంది కదా, అలా చేసుకోవాలి. నాకు మొత్తం దీంతో ఒక 10 ఇడ్లీ వచ్చినాయి ఫ్రెండ్స్. ఇలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఇడ్లీ పాత్రలో వాటర్ వేసుకుని దీన్ని పెట్టుకోవాలి. పెట్టుకుని ఒక 12 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. చూసారు కదా, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇలా అయిన తర్వాత 12 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూసాను. చూడండి, చక్కగా క్లీన్గా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఇడ్లీ చల్లారిన తర్వాత మాత్రమే దీన్ని తీసుకుందాం. చూడండి, చక్కగా చల్లారిన ఇడ్లీలు చూసారా ఎంత మంచిగా వచ్చినాయో. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా హెల్తీగా
మనం వండాలనుకుంటే ఇలాంటివి ఒక్కొక్కసారి చేసుకుంటూ ఉండాలి. అలాగే షుగర్ ఉన్న వాళ్ళైనా బరువు తగ్గాలనుకునే వారికి కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి ఇడ్లీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.